వెంకటేశ్వరుడు లేదా వెంకటాచలపతి శ్రీనివాసుడు విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే హిందూ దేవుడు. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు. ప్రజలందరూ ఆరాధించే ఆలయం తిరుమల. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి తిరుమలలో ఉంది. కలియుగ ప్రత్యక్ష దేవుడు ఆ నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా వెలిశారు. ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే తిరుపతికి వెళ్ళగలము. ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయు నిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడు వారితో అన్నారు, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులను యజ్ఞం దేని కొరకు చేస్తున్నారు, ఈ యజ్ఞఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే అంటే కాపాడేవారు ఎవరు అని ప్రశ్నించాడన్నమాట. నారదుని సలహా మేరకు అందరూ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ మహర్షులందరూ భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని వీరంతా ఎవరెవరు కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులు వీళ్ళందరూ భృగు మహర్షిని అడుగుతారన్నమాట. ఇప్పుడు సత్యలోకం, అసలు సత్యలోకం అంటే ఏంటి అంటే అప్పుడు మహర్షులందరూ అడిగారు కదా భృగు మహర్షిని. భృగు మహర్షి సరే అని చెప్పేసి యోగదండం, కమండలం చేత పట్టుకొని జపమాల ఇట్లా వడిగా అంటే స్పీడ్గా తిప్పుతూ సత్యలోకం ప్రవేశించాడు. అక్కడ బ్రహ్మ సరస్వతి సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ చతుర్వేద ఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటాడు బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలు ఉండవు అని బ్రహ్మదేవుణ్ణి శపిస్తాడు. అక్కడ సత్యలోకం నుంచి ఇంకా కైలాసం బయలుదేరుతాడు భృగు మహర్షి.